బోటీ చికెన్ బగారానా వైట్ రైస్ అన్నానా ఓకే అమ్మ మటను ఇదిగోండి అన్న 150 బగారానా వైట్ రైసా 230 వస్తాయి మీకు గంటివి స్వామి ఓన్లీ కర్రీస్ ఉండవమ్మా మటన్ రైస్ 200 నానా బగారానే కదా నాన్న ఇదిగోండి వెజ్ 80 రూపీస్ పే చేసేయండి సార్ మటన్ రైస్ అమ్మా నానా మటన్ రైస్ బగారా మటన్ 200 పే చేసేయండి సార్ ఫస్ట్ పేమెంట్ చేయాల్సిన మటన్ కర్రీ కట్టేసేమ్మా చికెన్ రైస్ తింటావా పార్సిలా 120 పేమెంట్ చేసేయండి అమ్మ బాగున్నారా మీరు బాగున్నారా మీ పేరు అనురాధమ్మా వచ్చిందన్నా ఇదిగో ఎలా నడుస్తుందమ్మా ఫుడ్ బిజినెస్ పర్లేదమ్మా పర్లేదా మన దగ్గర ఎన్ని రకాల రైస్లు ఉంటాయమ్మా 1 2 3 4 5 6 7 8 9 ఐటమ్స్ ఉంటాయి 9 ఐటమ్స్ రైస్ ఐటమ్స్లో 9 ఐటమ్స్ ఉంటాయి నాన్ వెజ్లో కూడా 8 ఐటమ్స్ ఉంటాయి వెజ్లో 5 ఐటమ్స్ ఉంటాయి 6 ఐటమ్స్ ఉంటాయి వెజ్ కర్రీస్లో ఏమేమి ఉంటాయమ్మా మన దగ్గర అసలు అంటే వెజ్ ఐటమ్లు ఏముంటాయి వెజ్ ఐటమ్లో అంటే ఒక కర్రీ ఉంటుంది చట్నీ ఉంటుంది ఒక కర్రీ ఉంటుంది ఒక ఫ్రై ఉంటుంది పప్పు సాంబారు పచ్చిపులుసు కర్డ్ ఉంటుంది నాన్ వెజ్లో అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ లివర్ మటన్ కర్రీ మటన్ హెడ్ మటన్ లివర్ చాలా ఐటమ్స్ ఫిష్ కర్రీ ఉంటుంది చాలా ఐటమ్స్ ఉన్నాయి వెజ్ మీల్స్ అయితే అంటే ఎలా ఉంటుంది కాస్ట్ వెజ్ అయితే 80 రూపీస్ 80 రూపీస్ అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్ రైస్ ఎన్నిసార్లు వచ్చినా తినొచ్చు నాన్ వెజ్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ బోటీ కర్రీ లివర్ కర్రీ ఫిష్ కర్రీ ఆ 4 ఐటమ్స్లో 1 కర్రీ తీసుకుంటే 120 2 కర్రీస్ తీసుకుంటే 180 అట్లా 180 రీజనబుల్గానే ఉన్నాయి నాన్ వెజ్ కూడా బయట చికెన్ ఫ్రై తలకాయ హెడ్ కర్రీ మటన్ లివర్ అయితే 150 ఓన్లీ మటన్ కర్రీ రైస్ అయితే 200 రీజనబుల్గా ఉన్నాయమ్మా ఇవన్నీ మీరే చేస్తారమ్మా మేమే చేస్తాం బాబు నేను అంకుల్ ఇంకో బాబు హెల్ప్ చేస్తారు బాబు హెల్ప్ చేస్తారు అంకుల్ సాయం చేస్తారు ఇంటి దగ్గర చేసుకుంటారు ఇక్కడ మనకి ఇంటి దగ్గరే చేసుకొని వస్తాము రైస్ ఎప్పటికప్పుడు ఇక్కడే వండుకుంటాము ఇంటి దగ్గర చేసుకుని వచ్చి ఏదైనా ఆటోలో ఏదో సంథింగ్ తెచ్చి ఇప్పుడు వెళ్ళింది కదా వ్యాన్ తో తెచ్చుకుంటారు ఒకవేళ రైస్ జరగకపోతే ఇక్కడ వండుకుంటారు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇది పెట్టి మేము పెట్టి 17 సంవత్సరాలు అయిందమ్మా 2008లో స్టార్టింగ్ 2008 15 సంవత్సరాలు మన దగ్గర స్పెషల్గా ఏది ఉంటుందమ్మా అంటే నాన్ వెజ్ ఎక్కువ పోతుంది నాన్ వెజ్ బోటీ చికెన్ బోటీ ఓకే స్పెషల్గా ఎక్కువ మంది లైక్ చేస్తారు ఇక్కడ వచ్చే నాన్ వెజ్ ఎక్కువ పోతుంది పెరుగుంది నాన్న ఇది మనకి ఏ ఏరియా కింద వస్తుందమ్మా ఇదా ఐటీసీ కేబుల్ బ్రిడ్జి లెఫ్ట్ సైడ్ ఐటీసీ కాలనీ ఆపోజిట్లో ఓకే థ్యాంక్ యూ బియ్యం గోల మన సంచి స్వామి బియ్యం గోల్సే మనం 2 మటన్ చికెన్ ఫ్రైయా చికెన్ కర్రీయా చికెన్ కర్రీ 2 మటన్ 400 ఒక చికెన్ కర్రీ 120 520 అయింది మొత్తం 3 360 ఇది పట్టుకోండి ఓ సారీ ఓకేనండి అన్న ఇదిగో వెజ్ మటన్ కర్రీ ఉంది ఆలు ఫ్రై మీకు రైస్ కూడా అన్లిమిటెడ్ రైస్ ఒక్క నిమిషం అన్న నీకు పెడతాను బగారా రైస్ బగారా చికెన్ కర్రీ అన్న మీకు మటన్ గ్రేవీ తలకాయ కర్రీ 600 పే చేశారా ఏం కావాలమ్మా బగారా చికెన్ కర్రీయా 360 పే చేసేయండి ఫస్ట్ పేమెంట్ చేయాలి మటన్ కర్రీ ఇదిగో తీసుకోండి कितना 480 डाल दिया ना ठीक है चिकन करी ला अక్కడ ఉన్నాయి చూడు
కర్రీస్ ఉండవు సార్, కర్రీస్ ఉండవు నా దగ్గర. వైట్ రైస్ 200 అమ్మ మటన్ కర్రీ, రైస్ అయితే. ఓన్లీ కర్రీస్ అయితే ఉండవు, రైస్తోనే. మరి మీకు బగారానా వైట్ రైసా? బగారా. బగారా ఎంత కొట్టావు నువ్వు? 250. తలకా కర్రీ, చికెన్ ఫ్రై కదా? అంటే నాకు జీరా లెమన్ కర్డ్ రైస్. ఇదిగోనమ్మా. మీకేది? తలకాయ కర్రీ 150 పేజెస్ అండి. బగారానా వైట్ రైసా? వైట్ రైస్. మటన్ లివర్ లేదు నాన్న. ఇదిగోండి. ఓకే. బగారా మటనా? మటను బోటీ. నీకు బగారానే కదా? మటను బోటీ 2 రూపీస్ ఇవ్వండి నాకు. అమ్మా ఫస్ట్ పేమెంట్ చేయాలంచేనా? ఇంకో బాబు ఉన్నాడా? 2 బగారానే కదా? వైట్ రైసా? ఓకే. మీకే బగారా? బగారాను ఏది కావాలి? చికెన్ కర్రీయా? 120. పార్సలే తింటారా? స్వామి బగారా, చికెన్ కర్రీ, వైట్ రైస్, బోటీ కర్రీ పార్సల్ ఇచ్చేసేమో. ఒకటి 240 పేజెస్ అయింది అన్న. 120 పేజెస్ అండి, చూపించండి. ఓకే డన్. దాల్ రైస్ 80 రూపీస్ అన్న. చికెన్ ఫ్రై ఉంది, చికెన్ కర్రీ, బోటీ, మటను, లివరు, తలకాయ కర్రీ, ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ. ఇది కూడా మీకే